మైత్రి మూవీ మేకర్స్ వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్. భారీ సినిమాల నిర్మాణంతో పాటు అంతే భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ నిర్మాతలు తాజాగా గోట్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. తుపాకీ, జిల్లా, మాస్టర్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దళపతి విజయ్ ఈ చిత్ర హీరో అవడంతో భారీ మొత్తం పెట్టి తీసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడింది. దీంతో కొడితిలో పడ్డ ఎలకలా అయిందట వీరి పరిస్థితి. మరి ఆ సంగతులేంటో ఒక్కసారి చూద్దాం. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బాస్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ తో ఇచ్చట బ్లాక్ బాస్టర్ సినిమాలు తీయబడును అని టాలీవుడ్ కి గట్టి ఇండికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండియా వైడ్ గా క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అంతా ఇంత కాదు. మధ్యలో 2 సినిమాలు డమాలన్నా ఆ తర్వాత వచ్చిన ఉప్పెన వాటిని కప్పేసింది. వైష్ణవ్ తేజ హీరోగా వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసి మిగతా నిర్మాణ సంస్థలకి గట్టి వార్నింగే ఇచ్చింది. ఇక ఆ తర్వాత రంగస్థలంతో మరపురాని ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ తోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పతో నేషనల్ వైడ్ గా ఈ నిర్మాణ సంస్థ పేరు మారుమోగిపోయింది. పుష్పరాజుగా బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇక వరుస పెట్టి మహేష్ బాబు, నాని, బాలయ్య, చిరంజీవిలతో భారీ చిత్రాలు తీసిన ఈ సంస్థ మధ్యలో అమిగోస్, ఖుషి, హ్యాపీ బర్త్డే అంటూ మోస్తారు సినిమాలు తీసి టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ మేమే ఉంటాం, అక్కడ మేమే ఉంటామన్నట్టుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్ తాజాగా విడుదలైన విజయ్ గోట్ సినిమాని దాదాపు 15 కోట్ల భారీ మొత్తానికి కొన్నట్టుగా వస్తున్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సమయంలో వచ్చిన సినిమా కావడం, తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానంతో ది గోట్ కి బాగా హైప్ క్రియేట్ చేశారు దళపతి ఫ్యాన్స్. అయితే నాసిరకమైన కథా కథనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడంతో గోట్ ని నమ్ముకొని గొర్రెలమయ్యామే అని తెగ బాధపడిపోతున్నారట మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. అయితే ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా మైత్రి వారికి ఇచ్చి ఫలితంగా మైత్రి నుండి వస్తున్న పుష్ప 2ని తీసుకోవాలని ప్లాన్ వేశారట ప్రొడ్యూసర్. సినిమా విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజుకి జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా డిజాస్టర్ తో గోట్, పుష్ప 2ల ఎక్స్చేంజ్ డీల్ అనుకున్నట్టుగానే ముందుకు వెళ్తుందా లేక సైలెంట్ గా సైడ్ అయిపోతుందా కాలమే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.